ఎవ్వరు కూడా ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి ఊహించి ఉండరు. ఎందుకంటే సింహాచల దేవస్థాన చరిత్రలో ముఖ్యంగా గిరి ప్రదక్షిణ ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. సుమారు 20 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు నిజరూప దర్శనం కూడా చాలా ప్రత్యేకమైంది. సంవత్సరంలో ఒకరోజే స్వామివారి నిజరూపం చూసుకుంటాం. సో ఆ విధంగా అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చూడాలి అని భక్తి శ్రద్ధలతో అందరూ వస్తారు. అయితే ఇది ఏదైతే మెట్ల మార్గం, పాత మెట్ల మార్గం, దీన్ని కొంత రెనోవేట్ చేసి 2 మార్గాల కింద డివైడ్ చేసి ఇది 20 రోజుల క్రితం నిర్మాణం చేశారని చెప్పారు. ఆ విధంగా డివైడ్ చేయడం కారణంగా ఏదైతే పెద్ద ఎత్తున రష్ ఉంటుందో ఆ రష్ని మిటిగేట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ విధంగా చేశారు. అయితే దురదృష్టం ఏమైందంటే 2:30 సమయంలో సుమారు 2 గంటలకి స్వామివారి యొక్క చందనం ఒలిచి నిజరూపం బయటపడుతుంది. అప్పటి నుంచి దర్శనాలు మొదలవుతాయి. ఆ దర్శనాల యొక్క దీంట్లో వెళ్ళటం 2:30 గంటల సమయంలో జరగటం, ఈ మధ్యలో పెద్ద భారీ వర్షం పడటం, ఎప్పుడు కనివినీరుగని రీతిలో పెద్ద ఎత్తున ఎదురుగాళ్ళు, పెద్ద వర్షం పడినప్పుడు పైనుంచి నీరు ప్రవాహం మొత్తం మెట్లంతా కూడా ప్రవాహం చెందుతుంది. ఆ విధంగా కొండపై నుంచి నీరంతా కూడా ఈ విధంగా ప్రవహిస్తుంది. ఆ విధంగా ప్రవహించే సమయంలో కొంత మట్టి చర్యలు విరిగాయనే అభిప్రాయం కూడా కలుగుతుంది. అది ఈ గోడ మీద పడటం, గోడకి ఈ గోడకి మధ్యలో ఉండే భక్తులు మరణించడం ఏదైతుందో అత్యంత దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఊహించి ఉండడం ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుందని చెప్పి ఈరోజు జరగటం ఏదైతుందో నిజంగానే అందరికీ బాధ కలిగిస్తుంది. దర్శనం బాగా అయింది, ఏర్పాట్లు బాగా చేశారనుకుంటే ఒక అపశృతి మొత్తం విషయాన్ని అంతా కూడా పక్కదారి పట్టించే విధంగా ఉంది. తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క నిర్మాణంలో ఉన్నారో వాటిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే దీనిపైన విచారణ జరగాలని మేము కోరుతున్నాం. అలాగే క్షతగాతుల్ని, అలాగే ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఆ విధంగానే తీసుకుంటుంది. ఇది ఒక కనువిప్పు లాంటిది. ఈ చర్య ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున అన్ని చోట్ల అన్ని దేవస్థానాలకు ఉత్సవాలు జరుగుతాయి, పెద్ద ఎత్తున పండుగలు చేస్తాం. సో ఆ పండుగల సమయంలో తీసుకోవాల్సిన అనేక చర్యలు ఇటువంటి కొత్త నిర్మాణం ఏదైతుందో ఆ నిర్మాణంకి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, సో ఇది మా అందరికీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని తెలియజేస్తుంది.